వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలో నిర్వహించిన సమీక్ష సమావేశం గందరగోళంగా మారింది. గుండుమాల్ రైతు వేదికలో ఎంపీడీఓ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఈ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి కాడా కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ డాక్టర్ బట్టగాల వెంకటయ్య, గుండుమాల్ సర్పంచ్ శ్రీశైలమ్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, తహసీల్దార్ భాస్కర్ స్వామి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్ రావు, ఏకే స్పోర్ట్స్ చైర్మన్ అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు కూడా సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మంజూరైన నిధుల వినియోగం, పెండింగ్ నిధులు, అభివృద్ధి పనుల పురోగతి వంటి అంశాలపై చర్చించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మిషన్ భగీరథ, పైప్ లైన్ పనులు, తాగునీటి సమస్యలు, మహిళా సంఘ భవనాలు, ఉపాధి హామీ జాబ్ కార్డులు, ICDS ద్వారా అందించే పౌష్టికాహారం వంటి అంశాలపై సమీక్ష జరిగింది. అయితే సమావేశంలో అధికారులు ఇచ్చిన వివరణలు ప్రజలకు స్పష్టంగా అర్థం కాలేదని, అభివృద్ధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి జోక్యం చేసుకుని అధికారులను సమన్వయం చేసి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. మొత్తానికి ఈ రోజు జరిగిన రివ్యూ మీటింగ్ గందరగోళంగా ముగిసిందని, అధికారులు చెప్పిన విషయాలు స్పష్టంగా లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొని బట్టి కొన్ని కొన్ని ఇచ్చి కూడా పోతున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇక్కడ మనకు బండాలక్ష్మి తల్లి చేద్దాము. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయితే దయచేసి ఇప్పటికీ చేయండి. ఇక్కడ అదే సార్ మన సారోపల్లి నుంచి వాటర్ వస్తలేదు. కూడా ఒకటి 5 తండాలు ఉన్నాయి. 5 తండాలు ఒక ట్యాంక్ వాటర్ కూడా సరిపోవట్లేదు. పైప్ లైన్ లో సపరేట్ ఒకటి, పైప్ హౌస్ లో ఒకటి ఆల్రెడీ ఉంది కదా 50 లక్షలు దానిలో వెళ్తే సెలక్షన్ గతం ఏం జరిగిందో వదిలిపెట్టాడు. సర్పంచ్ల ఎలక్షన్ కంటే ముందే కమిటీలు వేసారు, అప్పుడే సెలక్షన్ జరిగింది. అప్పుడు సరిగ్గా జరిగిందా జరగలేదా అని మనం ఎక్కకపోతే మనకు ముందుకు పోమని. ఈ కార్యక్రమం ఏమంటే ఇప్పుడు 2వ విడత కూడా మనం సెలక్షన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చిన ఇంద్రమీల నిబంధనల ప్రకారం అర్హులైన నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వాళ్ళను ఇప్పుడన్నా ఇచ్చిన నిబంధనల ప్రకారం సెలక్షన్ చేసుకోండి. సెలక్షన్ చేసినాక వాటిని గ్రౌండ్ చేసే బాధ్యత అధికారులు. ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది మనం ఈరోజు సమీక్ష సమావేశం యొక్క ఉద్దేశమే మనం పక్కదారి పడుతుంది. ఇప్పుడు ఇంతమంది ఒక 15 మంది ఆఫీసర్లు పిలిచిన, ఇక్కడికి 15 మంది ఆఫీసర్లు పిలిచినాం.
ఎందుకోసం పిలిచినాం? మీకు ప్రజాప్రతినిధులకు అధికారులకు కొంత గ్యాప్ ఉంది, కొంత సమన్వయ లోపం ఉంది, దాన్ని పరిష్కారం చేద్దాము. వారికి తగిన గౌరవం దొరకట్లేదు, ప్రజాప్రతినిధులకు వాళ్ళ పనులు కూడా కావట్లేదు అది చెప్పడానికి నేను వచ్చింది. అరుచుకుంటే ఏమవుతుంది? వాళ్ళకి మనం ఈ మీటింగ్ ముందుకు పోకపోతే. సో ఇందిరా మిల్లర్ టాపిక్ని ఇక్కడ బంద్ చేసుకుంటే ఏం చెప్తున్నట్టే వచ్చే విడతలో వాటిని కూడా సంబంధిత గ్రామ కమిటీ లేదు, ఇంద్రమ కమిటీ మీకు ఈ రోజు వరకు ఉన్న నిబంధనలు ఏంటంటే ఇంద్రమ కమిటీల ప్రకారం చేసుకుంటే ఏమైనా ప్రభుత్వాన్ని మార్పులు చేసి దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, మంచి పేరు వస్తుంది, పేరుతో పాటు పుణ్యం కూడా ఉంటుంది. దాంతో నేను ఇంద్రమ కమిటీస్ ఇంద్రమ హౌసెస్ సంబంధించి క్లోజ్ చేస్తున్నాను. నీకేంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏమైనా టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే బిల్ రావట్లేదు, ఫోటో పడతలేదు, ఏదైనా ఉన్నట్టుంటే మండల వారీగా బెనిఫిషియరీ ఐడి విలేజ్ పేరు రాసేసి నాకు లిస్ట్ ఇచ్చినట్లే డైరెక్ట్ నేను ఎండీ గారికి మాట్లాడి, అంటే కొన్ని ఏమో నీ లెవెల్ ఉంటాయి, కొన్ని ఏమో కలెక్టర్ లెవెల్ ఉంటాయి, కొన్ని ఏమో ఎండీ లెవెల్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు నేను మాట్లాడతాను, మీరు నువ్వైనా మాట్లాడగలుగుతావు, నేను నువ్వైనా మాట్లాడతాను. ఎండీ లెవెల్ ఏమైనా పెండింగ్ ఉంటే నేను డైరెక్ట్ సార్ మాట్లాడి నేను క్లియర్ చేయగలుగుతాను. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఏదైనా వచ్చినా కూడా నోట్ చేసుకొని ఈ అంటే చెప్పొచ్చు, నేను చెప్తాను, ఈ గారికి చెప్తాను. ఇంకేదైనా సాంకేతికపరమైన సమస్యలు ఉన్నా కూడా, ఇంకా ఇంద్ర మిల్లకు సంబంధించి కొత్త నిబంధనలు వచ్చినాయి, వాళ్ళకి తెలుసో ఏదో ఒకసారి చెప్పండి. ఏంటి తెలుసు కదా, రూఫ్ లెవెల్ వేసుకున్నది, తర్వాత 2 లక్షలు స్లాబ్ వేసుకొని ఇస్తామని ఒకసారి చెప్పండి, అందరికి తెలియదు ఆ విషయం. ప్లస్ ఎన్ఆర్జీస్ కింద 40,000 వరకు చేసుకోవచ్చు కదా, మీరు చెప్తారే వీడియో గారు చెప్తారు, ఇది చెప్పు, రూఫ్ లెవెల్ చెప్పండి ఒకసారి. రూఫ్ లెవెల్ ఏ గారు ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకు స్లాబ్ లెవెల్కి 4 lakhs వరకు పేమెంట్స్ అయినాయి, ఇంకొక 1 lakh పేమెంట్ డ్యూ ఉన్నది. తర్వాత సెకండ్ ఫేజ్ కొంత ఏం చేసిందంటే 3,40,000 వరకు పేమెంట్స్ చేసారు, ఇంకా 1,60,000 పేమెంట్ కాలేదు. ఇంతవరకు ఎవరికి కూడా కాలేదండి. స్టేట్ బస్ ఎక్కడ కాలేదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చేది ఉంది సార్. అది మన హౌసింగ్ స్కీమ్లో కొంత సెంట్రల్ గవర్నమెంట్ పిఎం ఆవాస్ కింద నుంచి కూడా 1,40,000 అది వచ్చింది. ఆ పేమెంట్ స్టేట్లో కూడా ఎక్కడ రాలేదు, అది కూడా క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు ఇది నేను చెప్పింది గోడల వరకు రోడ్ల వరకు దానికి 2 lakhs ఇస్తారా? నా పేరు శివకుమార్ అండి, నేను హౌసింగ్ ఏఈని గుండుమల్ లైన్ కోసిగి మున్సిపాలిటీ చూస్తాను. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 960-359-4240. మండలంలో 340 ఇండ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో 333 ఇండ్లు ముగ్గురు కూడా ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ముగ్గులు వేసుకొని కూడా బేస్మెంట్కి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మొత్తానికి ముగ్గు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా సార్ట్అవుట్ చేసినప్పుడు మాకు 59 మంది మండలంలో 59 మంది ముగ్గు వేసుకొని కానీ అసలు బేస్మెంట్కి రాని వాళ్ళు సంఖ్య 59 మంది ఉన్నారు. అందులో ముద్దిరెడ్డిపల్లి నుంచి 35 మంది ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే అక్కడ పైలట్ విలేజ్ కాబట్టి 100 houses శాంక్షన్ అయినాయి అక్కడ. అందులో 35 ఇండ్లు ఇంకా నాన్ షార్టెడ్లో ఉన్నాయి. మేము ముద్దిరెడ్డిపల్లి నాట్ స్టార్ట్ 30 ఉన్నాయి. ఆల్టర్నేటివ్ లిస్ట్ వచ్చిందా? మరి మనము నిన్ననే జీవో వచ్చింది, ఇంకా బయటికి రాలేదు. సెకండ్ పేజ్ జీవో వచ్చింది నిన్ననే. క్యాన్సిల్ ఎందుకు కాలేదు? మీరు పంపిస్తే క్యాన్సిల్ అయితే 100 ఆల్రెడీ 30 క్యాన్సిల్ అయిపోయింది. 129లో 30 ఇంతకుముందుకే క్యాన్సిల్ అయినాయి. ఆ 30 ప్లేస్లో కొత్త పంపిరా? మరి ఆ 30 ప్లస్ ఈ 35 లేదు, నాకు ఎక్కడో గ్యాప్ కనబడుతుంది. టోటల్ మండల్ పొజిషన్ నాట్ స్టార్ట్ అయింది. టోటల్ మండలం 59 మొత్తం మండలం అంటే ప్రీవియస్గా కాకుండా కొత్తగా కాదు, మనకు ఒకటే ఫేజ్లో స్టార్ట్ అయింది. ఒకటేసారి వచ్చినాయి 3,000 ఎకరాలు వస్తే మీకు మండలానికి ఎంత ఇచ్చిన కోట 58 చేంజ్ ఇచ్చినాం సార్. అయితే యాక్చువల్గా 70 డిలీట్ అయిపోయినాయి సార్. ఇంకా 50 దాకా కలెక్టర్ మేడం లాగిలో డిలీషన్ అవ్వలేదు. క్యాన్సిలేషన్ 70 సార్. ఇప్పుడు నాకు నాట్ స్టార్టెడ్ అయింది మండలంలో 59 సార్. 59లో 35 ముదిరేపల్లి ఉన్నాయి. అవును సార్. సరే పైలట్ ఏమి కానీ మొత్తం వల్ల మేజర్ మీ దగ్గరనే ఉన్నాయి. మీకు ఏంటంటే ఇప్పుడు నైట్ నిన్ననే జీవో వచ్చింది, ఇంకా బయటకు రాలేదు. 2వ విడత ఇండ్లు కూడా మనకు శాంక్షన్ అవుతున్నాయి. మనం 2వ విడత శాంక్షన్ అవుతున్నాయి. 2వ విడత ఇప్పుడు మనం ఒక విలేజ్లో కట్టకుండా ఉంటే మీకు చెప్తున్నాను కదా, అన్ని నాట్ స్టార్ట్ విలేజ్లందరికీ 2వ విడత మనం ఇచ్చుకోవాలంటే మొదటి విడతలు ఇచ్చిన వాళ్ళే కట్టని వాళ్ళు ఉంటే 2వ విడత సెలెక్షన్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటి తొందరగా క్యాన్సిల్ చేసుకొని వేరే రోజు వాళ్ళు విల్లింగ్ ఇస్తేనే ఇచ్చారు. వాళ్ళు విల్లింగ్ చేయకపోయినా గ్రామ పంచాయతీ తీర్మానంతో పంపించేసేది అయిపోతుంది.
ఆల్టర్నేటివ్ మీరు పంపితే ఇస్తామంటారు కదా, పంపలేదా ఆల్టర్నేటివ్? మీరు పెట్టుకోండి, నేను రేపు మండే ట్యూస్డే వరకు పంపించేసేయండి. రేపు తీసుకోండి, మొత్తం అలా డిలే అయిపోతుంది. అట్లా మనం ప్రపోజల్స్ మాత్రం. కార్తిక్, నేను మిషన్ భగీరథ ఇన్ఫ్రా ఏఈని. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7995660178. ఇప్పుడు మనకు కాడా గ్రాంట్లో మనకు ఇప్పటి వరకు మొత్తం 35 వర్కులకు గాను 78 లక్షలు మనం బిల్ చేసుకున్నాము. దీంతో పాటు ఇప్పుడు ఇంకా ₹1 కోటి వర్కులు కూడా మనకు శాంక్షన్ వచ్చినాయి. చౌడమ్మగుట్ట దగ్గర 76 లక్షలు టెండర్ ప్రాసెస్లో ఉంది. మనకు గుణమాలను ఆడుకొని కొత్త కాలనీ అయినటువంటి చౌడమ్మగుట్టలో మనకు కొత్త కాలనీ అవ్వడం వల్ల 40,000 లీటర్ల ట్యాంకు, దాంతోపాటు 5 కిలోమీటర్ల పైప్ లైన్, మొత్తం 70 కనెక్షన్లు, మొత్తం ఒక సింగిల్ విలేజ్ స్కీమ్ కింద మనకు 76 లక్షలు శాంక్షన్ అయినాయండి. దీనికి గాను మనం కాడా వెంకటరెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. దీంతో పాటు మనకు పెద్ద తాండాలో అది రెడ్ హ్యాప్ కాబట్టి అక్కడికి ఏంటంటే నీళ్లు లేవు. అందుకని దాంట్లో మనకు 11.5 లక్షలు అక్కడ ఆల్టర్నేట్ సోర్సెస్ కొందాం, అది కూడా శాంక్షన్ వచ్చింది. దీంతో పాటు ఏంటంటే మన సారంగరావుపల్లిలో తాండాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా ఆల్టర్నేట్ సోర్సెస్ లేకపోవడం వల్ల అక్కడ కూడా మనకు 9.85 lakhs వచ్చినాయి. దీంతో పాటు ఇంకొక 50 లక్షలు కూడా మనం ప్రపోజల్ పంపించాము. స్టార్ట్ కాలేదు, చేయండి. అయిపోతుంది, ఎండాకాలం అయిపోతుంది. ఎప్పుడు ఇస్తాం? మీరు ఎప్పుడు ఆపుతాం? డిజిటల్కి లేదంట. ఎవరికి? అరే అది ఎందుకు, మనం ఎండాకాలం అయిపోయాం. మనం ఇచ్చిన నీళ్ళ కోసం ఇచ్చిన పైసలు ఇమ్మీడియట్గా తీసుకోండి, అయిపోతుంది. వీటితో పాటు మనకు మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలు, 26 హ్యాబిటేషన్స్తో మనకు మొత్తం 61 సింగిల్ ఫేస్ మోటార్లు, 10 3 ఫేస్ మోటార్లతోటి ఆల్టర్నేట్ సోర్సెస్ నడుస్తున్నాయండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని మనం ప్రపోజల్ కూడా పంపించాము. మెయిన్గా మనకు ఏంటంటే గురుమాల్ మండలంలో తాండాలు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ సోర్సెస్ కోసం మనము ఆల్రెడీ ప్రపోజల్ పంపించాము. అవి కూడా పంపించాము. మన ఈ సంతకం ఇచ్చిన ఏమేమి ఫ్లెష్ చేయడమా, కొత్త బోర్డు అంటే ఎండాకాలము గ్రౌండ్ వాటర్ లేదు, పడితే అమ్మారంటున్నాం. ఒక బోర్ ఇస్తే ₹1,00,000 నుంచి ఎక్కువ వేస్టేజ్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు ఉన్న వాటిని ఫ్లెష్ చేసుకోవడము, వ్యవసాయ బోర్డులను మార్చుకోవడము చేసుకోవాలి. నరేష్ సార్ ఏమైందంటే మనకు 3 days బ్యాక్ వర్షాలు పడడం వల్ల మనకు స్టార్ట్ అవుతుంది, మొత్తం పాడైంది. ఆ వరకు ఉన్నారు, ఎందుకంటే మనకు 3 days నుంచి వాటర్ రాలేదు సార్. బల్క్ సప్లై, దానికి ఆల్టర్నేట్ కోసం చేయడం బల్క్ సప్లై కొంచెం అది. అందుకే ఏమంటుందంటే మనకు ప్రధానమైన సోర్స్ మిషన్ భగీరథ ఉన్నాయి. మిషన్ భగీరథ ఎక్కడైనా పైపులు పొలాగినా లేట్ అవుతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్ సోర్స్గా ఎక్కడైతే అష్యూర్డ్ బోర్వెల్స్ ఉన్నాయో దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు వస్తాయి. ఎన్ని రోజులు కూడా వాళ్ళ ఊర్లో రావట్లేదు. హనుమాన్పల్లిలో మొత్తం 3 ట్యాంకులు ఉంటాయి సార్. 2 ట్యాంకులు నింపుతున్నాయి సార్. ఒక పాత ట్యాంక్ మాత్రం నింపట్లేదు. కాకపోతే చింతగడ్డ తాండానికి మాత్రం ఆపరేట్ ఉంది. అందరికీ జనరల్ సూచనలు ఏంటంటే ఎక్కడైనా మీ ఊరికి ఉన్న 2 ట్యాంకులు రోజు నింపుతున్నా అంటున్నారు. సార్ సారంగరావుపల్లి కూడా 5 రోజుల నుంచి వాటర్ వస్తలేదు. ఏంటంటే పైన ఉన్న ఇల్లు మొత్తం నీళ్ళు వేసేసి కింద మరి మా కుమ్మూరు గ్రామ పంచాయతీకి ఇప్పటికి మిషన్ భగీరథ లైన్ లేదు. గత 40 సంవత్సరాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నా దగ్గర వచ్చి చేస్తే నీకు సమక్షం, నీకు విలువ పెరగాలి, నీకు పనులు జరగాలి. నేను మీటింగ్ పెడితే నా దగ్గర వచ్చి నా చేతి కాల్ చేస్తున్నాను. కూర్చొని నేను పరిష్కారం దానికి పరిష్కారం ఉంటుంది. మీరు ఇట్లా గడబడి పడితే సమీక్షా సమావేశం అర్థవంతంగా ఆగిపోతుంది, మళ్ళీ మీకే నష్టం కలుగుతుంది. ఆ
సంతకం పెట్టా సార్ చెప్పండి ఎందుకు నేనేమో సార్ నిజమైన నిరుపేద ఇల్లు లేని వారికి పథకం చేసాం. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో ఏం జరిగిందని గవర్నమెంట్ కూడా నడవాలంటే ఒకటి సార్ ఇప్పుడు మీరు కట్టుకోలేదు. మీరు 30 మీ వరకు ఇచ్చారా? నీకు కావాల్సిన వాడికి ఇచ్చావా? అపోజిషన్ ఇచ్చావా? నాకు కావాల్సిన కదా ఆయన కూడా 40 ఆయన కావాల్సిన వాడికి ఇచ్చాడు. మరి నేను 40 నాకు కావాల్సిన 90 అవుతుంది. నీకు నచ్చకూడి మీరు ఇప్పుడు ఎవరైనా సర్పంచ్ అయినా సరే ఇల్లు సెలెక్షన్ చేసుకుంటే గ్రామ సభ పెట్టి ఎవరు ఎగ్జామ్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మొన్న సీఎం గారు ముందు కూడా పార్టీ డిస్కస్ చేసిన. సో 9 పేర్లు ఇచ్చిన. విక్రమరెడ్డి గారు నుండి ఫోన్ చేసి ఎంపీడీ గారికి ఆపమన్నారంట. సో అన్ని విలేజ్లతో మా విలేజ్కి ఏం సంబంధం సార్? దానికి నాకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఆల్రెడీ కమిటీ మెంబర్స్ అందరు సంతకాలు పెట్టిన తర్వాత ఎంపీడీఓ గారికి సుధాకర్ రెడ్డి అనే పర్సన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అనేది ఆయనకే తెలియాలి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి. అసలు కమిటీ ఎందుకు ఇట్లా అడ్డు కట్టేస్తుందనే దాని గురించి కూడా కమిటీ నుంచి కూడా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఈ మూడుకి ఎందుకంటే నా ఒక్క సమస్య కాలేదు. ప్రతి విలేజ్లో ఇందిరమ్మ కమిటీ ఆల్రెడీ నేను 5 మెంబర్స్ సంతకం పెట్టిన తర్వాత అది మా ఊళ్ళో ఉన్నారు. మా ఊరు వరకే మాట్లాడుతున్నారు సార్. ఓవరాల్ మనం పెట్టి సార్కి ఇస్తే పోయి కంప్లైంట్ ఇచ్చిందని సార్ ఆపండి. సార్ అంటే ఏం చెప్పింది? సార్ ఏం చెప్తాడు? విక్రమ్ రెడ్డి గారు ఏం చెప్తాడు? విక్రమ్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మొత్తం మండలం మొత్తం నేను ఆపమని అంటున్నాడు. ఎందుకు ఆపమంటారు? మండలం మొత్తం ఆపమనడానికి ఏం రైట్స్ ఉన్నాయి? మీకేం రైట్స్ ఉన్నాయి మండలం మొత్తం ఆపడం? గట్టే మాట్లాడు సార్, గట్టే మాట్లాడు, వినపడతారు, గట్టే మాట్లాడు. ఇందులో కమిటీ వారు వచ్చి కాంప్లైంట్ ఇస్తారు. సంతకాలు పెట్టలేదు అది సార్ ఇప్పుడు నీకేం అధికారం ఉంది అంటున్నాడు. ఈ 350 పెట్టి కూడా మేమే. ఈ రోజు మీరు సర్పంచ్ అయ్యవచ్చు. సర్పంచ్ అయినంత మాట్లాడాలి. మొత్తం సర్పంచ్లకి అవసరం లేదని తప్పు. పార్టీలో ప్రతి ఒక్కరు కాదు. పార్టీలో ప్రతి ఒక్కరు కష్టపడడం రావు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. నువ్వు ఒక్కరికి కాదు. ఎవరు నువ్వు నీ చాదర అయితే నువ్వు అందరినీ కలుపుకొని పని చేయి. 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 నువ్వు ఎందుకు కలుపుతారు? ఊర్లో ఉండరు అందరిని అడగాలంటున్నా. ఎవరు మాట్లాడుతున్నారు?
రీప్లేస్మెంట్ అని ఉంది. రూఫ్ రీప్లేస్మెంట్ అంటే మనకు గోడలు గట్టిగా ఉండి పైన స్లాబ్ వేసుకుంటే స్లాబ్ బిల్డింగ్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు 500 హౌసెస్ కానీ ప్రీవియస్గా అంటే మనకి ఇప్పుడు 340 ఏదైతే శాంక్షన్ ఉందో అందులో కొందరు నాన్ స్టార్టెడ్ ఉన్నారు, ముగ్గులు వేసుకుని వాళ్ళు ఉన్నారు కదా. ఆ ముగ్గులు వేసుకుని వాళ్ళకి ఆప్షన్ ఏంటి అంటే మీరు ఒకవేళ గోడలు కరెక్ట్గా ఉండి మన ఏరియాలో ఉండి గోడలు గట్టిగా ఉంటే వాళ్ళకి స్లాబ్ వేసుకుందామని చెప్పేసి కొన్ని జిపిస్లలో ఆల్రెడీ కన్సర్న్ సర్పంచ్లకు చెప్పాం. కొమ్మూరు కానీ భక్తిమల్ల కానీ పర్సనల్ సర్వే కూడా చేసి నేను రిపోర్ట్ చేసి పంపించాను సార్. అది సార్ 2 lakhs వస్తుంది పేమెంట్, స్లాబ్ పేమెంట్ 2 lakhs ఇస్తామండి. నెక్స్ట్ ఫేజ్లో 500 దాంట్లో పెట్టుకోవచ్చు మీరు సార్. 600 అప్పుడు కూడా లేవు కదా, అప్పుడు ఇంకా చిన్న అయింది కదా. గోడలు కూడా సపోర్ట్ చేయాలి, గోడలు కూడా సపోర్ట్ చేయాలి. ఒక నిమిషం, ఆయన చేతులు ఏముంటుంది దానికి నిబంధనల ప్రకారం ఇప్పుడు కొంత సడలించారు. గోడలు కట్టుకుండి రూఫ్ లేని వాళ్ళ కోసం రూఫ్ తీసుకొని రిప్లేస్ చేసుకుంటూ 2 లక్షలు ఇస్తామని చెప్తూ ఇంకో ఇష్యూ L3లో ఉంది. 3వ ఇష్యూ 600 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఒకటి స్పష్టంగా అనుకుంటూ వస్తాయి అన్ని 600 దగ్గర 650 వరకు కూడా ఇచ్చారు. కొన్ని ఇంకా మనం 5 2 3 ఉంటాయి. తర్వాత పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ రెండింటి కోసం మిగతా 90 మనం ఆపుకోవడం కాదు కదా, అది కూడా దానికి కూడా దొరికితే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిష్కారం దొరుకుతాయి. ఇంకోటి NRGS కింద చెప్పండి ఒకసారి ఇంటిలో కదా.
బెనిఫిషియర్కు సిమెంట్ ఒకరికి వచ్చింది 8,000-10,000 లొకేషన్ పెట్టుకున్నా కూడా మీకు బిల్లు తీసుకున్నా మీకు ఇల్లు రావడం లేదా అని చెప్తున్నాను. ఈ సమస్య గ్రామం లోపల చాలా ఇదే పెట్టింది సార్. 8,000, 12,000 ఇట్లా కొంచెం సిమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ చేయలేదు. అవి అందులో పోయి పడాయి. ఏం కొట్టినా కూడా ఆ పేర్లు చూపిస్తున్నారు. మీరు బిల్లు తీసుకున్నారు కాదని చెప్తున్నారు. ఈ సమస్య పరిష్కారం చేసి మాకు అందరికీ లబ్ధిదారులకు ఇల్లు వచ్చే విధంగా సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యమంత్రి దృష్టి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ రోజు మీటింగ్ లో ఉన్నది కూడా తెలుసు. ఎంట్రీ కూడా డిస్కస్ చేస్తే సార్ ఏమన్నా టీవీ ఇచ్చినప్పుడు 99% మంచిగా పక్కడగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఇక ముందు ముందు ఏమైనా ఇలాంటి ఎంట్రీ కూడా ఇస్తే అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది. ఇద్దామని అన్నారు. సమయం వస్తుంది దానికి. వారు చెప్పేది ఏంటంటే వారి దాంట్లో మీకు కొంతమందికి ఉపయోగపడే సమాచారం ఉంది. ఏ గారు చెప్పండి. అది లిస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఊళ్ళో తెలుసా, సర్పంచ్ తెలుసా, ఏ ఊరు ఏంటంటే మండలం 70 అంటే ఏ ఊరు ఉండేది వాళ్ళకి తెలుసా అని అట్లీస్ట్ వాళ్ళని ఎందుకంటుందంటే అదే మా ఊళ్ళో ఈ పూరి గుడిసెలు ఉన్నాయనే విషయం తెలియదు వాళ్ళకి. రేపటి మన ఈ పూరి గుడిసెలు ఉన్న అందరికీ సాంక్షన్ వస్తుంది. గుడిసెలు ఉన్న వాళ్ళకి ప్లేస్ ఇమ్మీడియట్ గా ప్రభుత్వము సాంక్షన్ చేయమని చెప్పింది. మళ్ళీ ఈ 70 కంటే సాంక్షన్ చేయడం మనలాడలేదు. ఇదే వాళ్ళ మీ ఊర్లో 5 ఉన్నాయి, మీ ఊళ్ళో 4 ఉన్నాయి, మీ ఊళ్ళో 3 ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. ఎంత మాట్లాడుతాం మంచి విషయం చెప్తుంది వినాలి. ఊర్లలో గుడిసెలు ఉన్న వాళ్ళకు తక్షణమే సాంక్షన్ చేయమని చెప్పింది ప్రభుత్వము. వాళ్ళు లిస్టు తీసుకున్నారంటే ఒక 70 దాకా ఉన్నాడు మన మండలంలో. ఇప్పుడైనా మీటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ల వాళ్ళు ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయో వాళ్ళకి చెప్తే ఆ పేరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఆలోచన మనం పోయి ఆ ఊరిలో మీ ఊరికి 5 కొత్తలు వచ్చినాయి కదా వాళ్ళకి అర్థం కాదు. సార్ గుడిసెలు అంటే వాళ్ళు అందులో కుకింగ్ ఉండాలి. ఎండి సార్ అందులో ఖచ్చితంగా మీరు వంట వండుతూ అక్కడ నివసిస్తేనే గుడిసెలు. అంతేగాని పక్కన ఏదో షెడ్ ఉండి వాళ్ళు చెప్పేది అర్థమైంది, నువ్వు చెప్పేది అర్థమైంది. మళ్ళీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలుసుకునే అనుకుంటుంది. మనకు వాళ్ళు ప్రకారం ఏ సెట్ అయితే అవి వాటికి సాంక్షన్ వస్తుంది. వాళ్ళకి ఇస్తే వేయడానికి ఎక్కువ అడుగుతున్నాడు మనం దాచిపెట్టినాం అనుకో, రేపు భూమి పూజ చేసినప్పుడు ముగ్గు పోసినప్పుడు అయినా బయటకు వస్తుంది కదా. అప్పుడైనా అడగరా మనల్ని ఎవరిని అడిగి సెలవు చేసి 5 అంటారు. దానికంటే ముందు నేను మొదలు చెప్పిన మీటింగ్ అంటే ఏ స్కీమ్ వచ్చినా ఏ వివరణ వచ్చినా వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళని ముందు పెడితే మంచి అయినా చెడైనా వాళ్ళే చూసుకుంటారు. అవునా? అదే చెప్తున్నా. అందుకే ఈ మీటింగ్ దానికే ఈ మీటింగ్ పెట్టాను. ఒకసారి లిస్ట్ అంతా పంచాయత్ సెక్రటరీ ద్వారా నేను మీటింగ్ పెట్టిందే ఇక ముందు జరుగుతుంది. జరగకపోతే పంచాయత్ సెక్రటరీ వచ్చిరా ఉన్నారు, ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి, అన్నింటిలో ఖాళీలు ఉన్నా కూడా మనం అడిగినాము. అది ఫిల్అప్ అవుతుంది. ఫస్ట్ మీ సమస్య ఏంటంటే మాకు ఏమో ఖాళీలు ఉన్నాయి లేకపోతే ఇట్లా ఇష్యూస్ ఉంటాయి. మనం మన డిపార్ట్మెంట్ పరంగా కొత్తకొత్తలు ఏ దశలో ఉంది అంత ఓకేనా, ప్లస్ మనం డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి కొన్ని సబ్సిడీలు ఉన్నాయి, విత్తనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఉన్నాయి. అవి ఏమేమి ఇచ్చినాము వాళ్ళకి తెలుసా? ఈ సర్పంచులు వచ్చిన తర్వాత ఏమైనా ఇచ్చినామా ఇస్తే వాళ్ళకి తెలుసా? అది ఒకసారి చెప్పండి. ఇంకేమి ఇవ్వబోతున్నామో ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో దాని గురించి చర్చించండి. పెద్దలందరికీ నమస్కారం. ఈ మీటింగ్కి విచ్చేసిన పెద్దలకి, అలాగే ప్రజాప్రతినిధులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతులకి, నా తోటి ఆఫీసర్స్కి, పై ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారం. నా పేరు రేష్మ, అగ్రికల్చర్ ఆఫీసర్ గుండుమాల్ మండల్. ఫోన్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 8977751563. మా ఏఓల నెంబర్స్ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటాయి. పేస్ట్ కూడా చేసాం మేము గోడ మీద. అందరూ ఆల్మోస్ట్ అందరం అవైలబుల్గానే ఉన్నాము. మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము స్వీకరిస్తున్నాం. మళ్ళీ మీకు రిప్లై కూడా ఒకవేళ ఇవ్వకపోతే కాల్ బ్యాక్ చేసి అందరికీ సమాధానం కూడా చెప్తున్నాం. సో మా డిపార్ట్మెంట్ నుంచి అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఇంకొకటి మనకి మన మండలం 3 క్లస్టర్స్ ఉన్నాయి, 3 AEOs ఉన్నాయి, 3 AEOs ఉన్నాయి సార్. ఇష్యూ ఏం లేదు మాకు, అంటే స్టాఫ్ కరెక్ట్గానే ఉన్నారు సార్. ఇది దయంచా ఇస్తున్నాం సార్. మనకి
సగం డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది సార్. మొత్తం మనకి వాళ్ళకి తెలుసా ఏ ఊళ్ళో అయితే తెలుసు సార్. ప్రెస్ కూడా ఇచ్చి మీరు 3,000 మీరు చెప్పండి వాళ్ళు ఉన్న సర్పంచ్ ఏ ఊళ్ళు ఇచ్చినాము అంటే యాగ్రోస్లో పెట్టి ఇచ్చారు సార్. మొత్తం మనకి 90 క్వింటల్స్ వచ్చింది సార్. దాని సార్ 20 క్వింటల్స్ సన్యం వచ్చింది. అందులో 134. మీకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు మీకు మంచి పేరు వస్తుంది, పుణ్యం కూడా ఉంటుంది అక్కడ. మనం అందరం మంచి ఆర్సీసీ బిల్డింగ్ లో ఉండుకుంటూ వాడు పాపం రాజకీయాలకు అతీతంగా అంటే మీరు కూర్చొని కూర్చొని నిజంగా ఎవరు నిరుపేద ఉన్నాడో ఎవరు మీ ఇల్లు లేని ఉన్నాడో వాళ్ళకు నిబంధనలు అవే చెప్తుంది. నేను మాట్లాడతాను, మనం మాట్లాడతాను. రాజకీయాలకు ముఖ్యమంత్రి గారు చెప్పిన పదాలే నేను వాటి ఉద్యోగం డైవర్ట్ చేయండి. ఇది ఇందిరా మిల్ల సంబంధించి మస్టర్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కట్టుకున్న ఇందిరమ్మ ఇంట్లో అందరికీ ఇప్పుడు ఏమని చెప్తుంది. ఇంతకుముందు మాకు లిస్ట్ వస్తుంది పై నుంచి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. మన దాదాపుగా 380 వరకు ఉన్న మండలంలో మొత్తానికి బేస్మెంట్ అయిన ఇల్లు ప్రతి ఇంటికి 90 రోజుల పేమెంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి వారం వసూలు చేయడం జరుగుతుంది. 90 రోజుల వరకు ప్రతి బెనిఫిషరీకి 27,200 పేమెంట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ అవ్వాలి ఇంత మూల అయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇంతకుముందు ఇండ్లు కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా వస్తాయి. మన మండలంలో పర్సంటేజ్ వచ్చిన 380 కూడా మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క ఇల్లు వదిలిపెట్టేది లేదు. ఇంతకుముందు ఎట్లుంటే లిస్ట్ వస్తున్న వరకు వాళ్ళకి మాత్రం ఎస్టిమేషన్ వేస్తుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఇవ్వమన్నారు కాబట్టి అందరికి ఎస్టిమేషన్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంద్ర మీకు వచ్చి కావాలి జాబ్ కార్డ్ లేదు. జాబ్ కార్డ్ ఇష్యూ చేస్తాం. జాబ్ కార్డ్ వాళ్ళకి చేస్తే జాబ్ కార్డ్ ఇష్యూ చేస్తాం. వాళ్ళకి పేమెంట్ చేస్తాం. అప్పుడు ఇస్తాం జాబ్ కార్డు 8 days లోపల ఇస్తాం. 8 days లోపల జాబ్ కార్డు ఇష్యూ చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. జాబ్ కార్డు మాత్రం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇష్యూ చేస్తాం. బట్ కాదు దాదాపుగా మన మండలంలో వచ్చేసి 4,115 జాబ్ కార్డులు ఉన్నాయి ఇప్పటికీ. అందులో లేబర్ వచ్చేసి 7,856 మంది లేబర్ ఉన్నారు. మనం పనిచేసేది మాత్రం 1,300 ఈ ఫైనాన్స్ ఇయర్. దాదాపు ఒక 50 వరకు ఇస్తాం. ఈ ఫైనాన్స్ ఇయర్ జనరల్ డే అయితే 50 వరకు ఇస్తాం సార్. ఇంకా ఇంక్రిమెంట్ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేస్తూనే ఉన్నాం సార్. ఎన్ని వచ్చినా అప్లై చేసుకోవాలి. జాబ్ కార్డ్స్ లేవని మా దృష్టికి వచ్చింది. అది మాకు అప్లికేషన్ కూడా ఇచ్చారు. పంపించిన వాళ్ళని పైనుంచి అప్లోడ్ రావాలి. వాళ్ళు పనికి వెళ్ళొచ్చు. ఇచ్చారు మాకు జాబ్ కార్డ్స్ పోవచ్చు. కాకపోతే అప్లోడ్ రావాలి. రాగానే చెప్తాం. ఓకే గ్యాప్ ఉంది. సార్ ఒక విషయం సార్ ఇంపార్టెంట్ అంటే జాబ్ కార్డ్స్ మనకు వస్తున్నాయి సార్, కానీ పనికి రావడం లేదు. ఇక్కడ జాబ్ కార్డులు దాదాపుగా 4,115 జాబ్ కార్డ్స్ ఇచ్చాము. 7,875 మంది బేసికర్స్ ఉన్నారు సార్. అందులో మనకు వచ్చేది కేవలం 1,300 మంది వస్తున్నారు. అయితే ఇంకోటి ఏమైంది సార్ అంటే మనకి ఈకేవైసీ అని కొత్త తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఏమైందంటే ఈకేవైసీ చేయడానికి రమ్మంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవారు, బాంబేలో ఉన్నవారు ఇంకో రాలేదు. అయితే అది ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే మొత్తం ఇన్యాక్టివ్కి వెళ్ళిపోయినాయి జాబ్ కార్డ్స్. ఇప్పుడు మండలానికి టెక్నికల్ అసిస్టెంట్స్ ఎంతమంది ఉంటారు? యాక్చువల్ ఇద్దరు ఉండాలి సార్. ఉంటారు ఇంకా నువ్వు టీఏ ఎవరు చేస్తారు? నేను టీఏ ఏపీఓ ఈసీ 3 ఇవ్వాలి. నేను ఆల్రెడీ మొత్తం మన కాన్స్టిట్యున్సీలో అన్ని ఖాళీల వివరాలు ఫైనాన్స్ సెక్రటరీ అడిగారు. రేపు వరకు పంపిస్తున్నారు. ఎంపీడీఓ కానీ మొదలు పెడితే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కొత్తగా ఏర్పడ్డ మండలాలు ప్రధానంగా ఎక్కడెక్కడ మీకు కొత్త పోస్ట్ క్రియేట్ చేసేది ఒకడే ఉన్నాడు. టెక్నికల్ అసిస్టెంట్ అన్ని పనులు చేసి కొద్దిగా లేట్ అవుతున్నట్టుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి పరిష్కారం దొరుకుతుంది. ఒక నిమిషం. ఇంకోటి పూరి గుడిసెల ఇళ్ళకి సంబంధించి కూడా మనకు ఒక సర్ప్లస్ వచ్చింది. చెప్పారు దాని గురించి ఇమీడియట్ గా అంటే గుడిసెలు చెప్పాలి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.